చిలుకూరు ఆలయ అర్చకుడిపై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఖమ్మం జిల్లాలో మరో 4గురిని అరెస్ట్ చేశారు. పేదలే వీరరాఘవరెడ్డి టార్గెట్. రామరాజ్యం సంస్థలో చేరాలని వారిని ప్రభావితం చేశాడు. ఇప్పటికే ప్రధాన నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 6గురు నిందితుల్లో 4గురు ఖమ్మం వాసులే కావడం చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చిలుకూరి బాలాజీ ఆలయానికి సంబంధించిన ప్రధాన అర్చకుడిపై దాడి కేసుకు సంబంధించి ఖమ్మం జిల్లాకు సంబంధించిన 4గురిని కూడా పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. పల్లాడ మండలానికి చెందిన వెంకటరాయని కూడా అంజనాపురం, నారాయణరావు బంజర్ గ్రామాలకు సంబంధించిన 4గురిని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఈ 4గురు కూడా వ్యవసాయ కూలీలు, చిన్న చిన్న కూలి పనులు, చేతి వృత్తులు, ఈ పనులన్నీ చేసుకుంటూ కూడా వీళ్ళు జీవనం సాగిస్తుంటారు. వీళ్ళని వీరరాఘవరెడ్డి తన మనుషుల చేత రామరాజ్య స్థాపనలో భాగస్తులు కావాలని చెప్పేసి వాళ్ళని తన గ్రూప్ లో చేర్చుకుని వాళ్ళతో ప్రమాణ స్వీకారం కూడా చేయించుకున్నాడు. అంటే వీళ్ళు చిన్న చిన్న కూలి పనులు, వ్యవసాయ కూలి పనులతో పాటు చిన్న చిన్న పనులు, చేతి వృత్తులు చేసుకుంటూ జీవనం గడిపేవాళ్ళు. వీళ్ళందరూ కూడా రామరాజ్యంలో చేరితే నెలకి 20,000 రూపాయలు గౌరవ వేతనం కూడా ఇస్తామని చెప్పడంతో ఆశపడి అందులో చేరినట్లుగా కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది, చెప్తున్న గ్రామస్తులు చెప్తున్న పరిస్థితుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి అనేక గ్రామాల్లో వీరరాఘవరెడ్డి ఇదే విధంగా రిక్రూట్మెంట్స్ చేసుకున్నారు. తన సంస్థకు సంబంధించి సభ్యుల్ని జాయిన్ చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా ప్రతి నెల గౌరవ వేతనం ఇవ్వడంతో పాటు అన్ని రకాల వసతులు కల్పిస్తామని చెప్పడంతో వీళ్ళందరూ కూడా ఆశపడి అందులో చేరడం జరిగింది. ఈ క్రమంలో ఈ బాలాజీ ఆలయ అర్చకుడిపై రంగరాజంపై దాడికి సంబంధించిన దాంట్లో ఈ 4గురు పల్లాడ మండలానికి సంబంధించిన వెంకటరాయన్ తండాకు సంబంధించిన గోపాలరావు, అంజనాపురం గ్రామానికి చెందిన బుక్యా శ్రీను, అంకాల శిరీష, నారాయణ బంజానికి చెందిన బానోత్ బేబీరాని, ఈ 4గురిని కూడా పోలీసులు అదుపులో తీసుకుని అరెస్ట్ చేసి వాళ్ళని మొయినాబాద్ తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఇంకా ఎవరైతే రామరాజ్యంలో చేరారో వాళ్ళందరూ కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. గ్రామస్తులందరూ కూడా భయపడుతున్న పరిస్థితి అయితే మనకి ఖమ్మం జిల్లాలో కనిపిస్తుంది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.